అసలు ఇక్కడ అన్న ఇక్కడ కెమెరా చూడాలి. రెడీ సార్ ఒక్క నిమిషం కూర్చో, కింద కూర్చోవచ్చు. ఓకే. I'm also part of, you know. Sir, mere just. So before. सुमिशा सर की, लाल सर की, महेश सर की, मैडम लता मैडम सर మీరు పనిచేసేటప్పుడు లేనట్టు పోయినా. ఓకే మేడం, సరే అందరికీ గుడ్ మార్నింగ్. చాలా సంతోషం మీరందరూ ఇట్లా కలవడం. మళ్ళీ మాకు మీరైతే ఇప్పుడు మీరు చిన్నపిల్లలాగా అనిపిస్తున్నారు. అప్పట్లాగే ఉంది, అలానే చచ్చిన ఇంకా అంతా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇంకా మాకు చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. అంటే మమ్మల్ని కూడా అంటే మీరందరూ గెట్ టుగెదర్ మమ్మల్ని విడవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా అంటే మనకు మీరంతా బిజీ షెడ్యూల్లో కూడా మన స్కూల్లో విషయానికి వచ్చేస్తే ఇక స్కూల్లో సరే మేము అప్పుడు ఎలా మీతో బిహేవ్ చేసామో, మీతో ఎలా ఉన్నామో, మేము ఎలా చెప్పాము సరే కొంచెం మేము హార్ష్గా అంటే చదువు రావాలనే ఉద్దేశంతో కొంచెం హార్ష్గా బిహేవ్ చేయొచ్చు. మీరంతా మనసులో పెట్టుకోకుండా అవన్నీ కూడా నేను అందరినీ ఈక్వల్గా పనిష్మెంట్ ఇచ్చేది. నేను అమ్మాయిలు అబ్బాయిలు అనేది ఏం లేకుండా అందరికి ఈక్వల్గా పనిష్మెంట్ ఇచ్చేది. ఇవాళ ఎక్కువ తక్కువ అనుకోకుండా. ఓకే చాలా అందరూ మంచిగా సెటిల్ అయ్యారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. సో ఇలాగే మీ జీవితాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరితో కలిసిమెలిసి ఉంటాడు, సార్లతో కానీ స్టూడెంట్స్తో కానీ. సో మాకు బయాలజీ చెప్పాడు సారు. సో బయాలజీ ఎంత బాగా చెప్పాడంటే మనం ఇప్పుడు అందరూ ఇప్పుడు చాలా టీచర్స్ చూస్తున్నాం కానీ వాళ్ళు అంత ఇంట్రెస్టింగ్ ఆడుతారు. బోర్డు మీద మళ్ళీ డ్రాయింగ్ వేసి మరి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా విషయాన్ని కూడా చాలా సరళంగా చెప్పేవాడు. సో అది చాలామందికి దానివల్ల ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి కూడా చాలామంది చాలా నేర్చుకున్నారు. సో అది ధన్యవాదాలు సార్. మా కోసం ముందుగా వచ్చిన మనందరినీ కలవాలని, మా కోసం టైం తక్కువ ఉన్నా కూడా వచ్చి ముందు మాత్రం టైం ఇచ్చారు. మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము యాక్చువల్లీ ఇంతమంది సర్స్ని గ్యాదర్ చేయాలి, వచ్చి అందరినీ చూడాలి అనే ఆగ్రహంతో ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ఎంతో మంది దీనికి ప్రయత్నం చేశారు. ఫైనలీ ద డే హ్యాస్ అరైవ్డ్. వెంకట్ సార్ గురించి చెప్పాలి అంటే సార్ చూడంగానే నాకు అమీబా బొమ్మ తప్పించి నాకు ఇంకోటి బికాస్ ఐ ఫీల్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ డయాగ్రామ్. అయినా మనకు మైక్ అవసరం హార్ట్ఫుల్ గా చెప్పాలి అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సో తల్లిదండ్రి తర్వాత మనకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది గురువు. నాకు తెలిసి నేను ఈవెన్ నా ఫ్రెండ్స్ వాళ్ళని కూడా అడిగితే మా జనరేషనే గురువుకి వాల్యూ ఇస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ జెన్జీ జనరేషన్ కానీ జెన్ ఆల్ఫా కానీ అసలు సార్ పక్కన పోతుంటే ఎవర్రా వీళ్ళు అన్న చూసే జనరేషన్ మేము చూస్తున్నాము. బట్ ఇప్పటికి మిమ్మల్ని చూసినా మా సార్లు 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చూస్తే సార్లకి నమస్కారం పెట్టే జనరేషన్ మాది. సో డెఫినెట్లీ అది మనం కంటిన్యూ చేద్దాము, సార్లని గౌరవిద్దాము. మన తల్లిదండ్రుల తర్వాత వాళ్ళే మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ స్థాయికి మనని ఒక షేప్, మన లైఫ్ ఒక షేప్ని ఇచ్చింది టీచర్సే. సో నెవర్ ఫర్గెట్ దట్. ఆల్వేస్ వాళ్ళ బ్లెస్సింగ్సే మనకి ఇంకా కావాలి, మన పిల్లలకు కూడా కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాస్తవంగా సమాజం కూడా అలాగే ఉంది. పెద్ద పిల్లలు కూడా అసలు చిన్న పిల్లలు కూడా 5th క్లాస్ 4th క్లాస్ పిల్లలు కూడా సార్ పక్కన వెళ్తుంటే సార్ కానీ టీచర్లు కానీ ఎవరంటే చూస్తారు అంతే. కనీసం విష్ కూడా అంటే విష్ చేయాలని మేము కూడా కోరుకోము. సమాజం అలా అయిపోయింది అన్నట్టు. ఎందుకు అలా అయిపోతుంది అనేది కూడా మేము ఎవరు ఊహించే పరిస్థితిలో కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.
ఎన్నో హెల్పింగ్ హ్యాండ్స్తో మనం ఈ రోజు కలవడానికి ఎంతో తాపత్రయపడ్డాము. ఫైనల్లీ ద డే హ్యాస్ అరైవ్డ్. సో ఐ హోప్ అందరూ వచ్చేటేనా? అటెండెన్స్ తీసుకుంటారంట దీనికి. అటెండెన్స్ తీసుకుందామా? వస్తే బయట నిలబెడతావా? అప్పుడు స్కూల్లో బయట నిలబెడితే క్లాస్లో అలా మేము కొంచెమే స్క్రిప్ట్ ప్రిపేర్ అయినా మా ఇట్లా ఫ్లో డిస్టర్బ్ చేస్తే కష్టమవుతుంది మాకు. ఇక్కడి వరకు అడుగులు వేసాము. బెంచ్ మీద రాసిన మన పేర్లు, లాస్ట్ బెంచ్ లో కూర్చొని రేగు పళ్ళు తిని గ్రౌండ్ లోకి ఇసిరేసి నేను కాదు అని పక్క వాళ్ళని చూసినట్టు, టీచర్ బోర్డు వైపు వెళ్ళినప్పుడు వెనక బ్యాక్ బెంచర్ చేసే నవ్వులు ఇకలు, స్లిప్ టెస్ట్ పేరుకి సార్థకమయ్యేలాగా స్లిప్పులు పెట్టి రాసిన రోజులు, లంచ్ బెల్ పోగానే గబగబా లంచ్ బాక్సులు తిని అంతాక్షరి స్టార్ట్ చేసిన రోజులు. సో ఫైనల్ బెల్ అవ్వగానే అసతోమా సద్గమయ చెప్పి బయటికి వెళ్ళిన రోజులు, లంచ్ టైంలో కూడా మాకు గుర్తుంది సహనాభవతు సహనోపునస్తు చెప్పేసి మరి మనం భోజనం చేసి ఫాస్ట్ గా తినేసి నెక్స్ట్ సైన్స్ క్లాస్ కోసం ఈగర్ గా వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ మీకు కూడా గుర్తుకున్నాయి అనుకుంటా. ఫైనల్ బెల్ ఎప్పుడు మోగుద్దా, భూషణం కొట్టుకి ఎప్పుడు పరిగెడదామా, బర్ఫీ తిందామా, జోషి స్వీట్స్ లో, సాయి దర్బార్ లో నేను సంధ్య ఎప్పుడు పోయి కర్రీపఫ్ తిందామా, ఇవి ఆలోచనలు తప్పించి చదువుకుందాం బాగుపడదామనే ఆలోచనలు మాకైతే అప్పుడు లేవు. స్కూల్ గంట మోగిన దానికంటే కూడా ఎక్కువ ఐస్ క్రీమ్ బండి వాడి గంట మోగానే మాత్రం అక్కడికి పరిగెత్తే వాళ్ళం మనం. గోల్డెన్ చాప్టర్స్ ఇన్ అవర్ లైఫ్. సో అవన్నీ మెమరైజ్ చేసుకోవడానికి ఈ డే మనం హ్యాపీగా గడుపుకుందాము, ఎంజాయ్ చేద్దాం. ప్లీజ్ జాయిన్ విత్ us and please do cooperate. So let's officially begin our 25 years of reunion, and it starts with Anuradha dance. Give her a big applause.
నో వర్డ్స్ టు సే. ఫీమేల్ అని కూడా అనలేము, గర్ల్ అనే అనగలుగుతాను ఇవి చూస్తుంటే. ఎందుకంటే తను యోగా ఇన్స్ట్రక్టర్, కిట్టి పార్టీస్ లో యాక్టివ్ గా ఉంటది, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ ఉంటది. యాక్టివ్ ఎంత ఉందో కూడా మీరు ఇప్పుడు చూస్తుంటారు కదా. సో వన్స్ అగైన్ ప్లీజ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అనురాధ. థ్యాంక్ యూ. మాకు గుర్తొస్తున్నాయి సార్. ఇఫ్ యూ రిమెంబర్, మన పిల్లవాడ స్ట్రీట్లో మన స్కూల్ ఇంతకు ముందు దత్తాత్రేయ గుడి ఆపోజిట్ పాఠక్లో ఉండే. నాకు సార్ చూడంగానే ఒకటే గుర్తొచ్చింది. సార్ మాకు క్లాస్ లేనప్పుడు టీచర్ అన్న మనకి ఫ్రీ పీరియడ్ ఉంటే సార్ అక్కడ చింత చెట్టు కింద ఒక చైర్ వేసుకొని వసుదేవ సుగంధం దేవం కంస చారుణ వర్తనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అని నేర్పించారు. ఐ స్టిల్ రిమెంబర్. నాకు మిగతావి కూడా నేర్చుకున్నాను, కానీ ఈ యొక్క శ్లోకం మాత్రం ఇంకా మా మదిలో, మా మైండ్లో ఉండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్, 25 years అంటేనే ఒక వైబ్రేషన్ వచ్చింది కదా. ఇన్ని ఇయర్స్ నుంచి ఎన్నోసార్లు అనుకొని ఉంటాము, బట్ ఎట్ లాస్ట్ ఒక ఏమంటారు, ఒక పర్టికులర్ 25 yearsకి కలవడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. అది మీ ఫేసెస్లలో కూడా తెలుస్తుంది. మా ఫేసెస్లో మీకు కనిపిస్తుందా? అది మేము ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద రికగ్నైజేషన్ అమర్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, టెన్షన్ లేని మనుషులు అయితే ఎవ్వరు ఉండరు కదా. సో మనకి స్కూల్ డేస్లో కూడా చాలా టెన్షన్స్ ఉంటాయి. లైక్ హోంవర్క్ చేసినాం, రేపటి కోసం హోంవర్క్ చేయాలి, యూనిట్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవ్వాలి, ప్రోగ్రెస్ కార్డులో మార్క్స్ తక్కువ వస్తే ఇంట్లో ఎట్లా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ హెడేక్ వస్తుంది, కడుపుని వస్తుంది అని మెల్లగా సింపతి క్రియేట్ చేసి సైన్ చేసుకోవాలి డాడీతో, మమ్మీతో. సో అవి మన టెన్షన్ ఇన్ చైల్డ్హుడ్. కానీ ఇప్పుడు మన టెన్షన్ ఏంటో చెప్పండి. నా స్క్రిప్ట్ ఏమన్నా మీకేమన్నా ఏంటి? పిల్లలకి స్లిప్ టెస్ట్ ఏంటి, నెక్స్ట్ పీటీఎంలో టీచర్తో మనం ఏం మాట్లాడాలి, అసలు మన పర్ఫార్మెన్స్ చూసి మనం ఏం చెప్పుకోవాలి, ఫస్ట్ క్రెడిట్ కార్డ్ బిల్లు పే చేసుకున్నామా, నెక్స్ట్ ఈఎంఐ ఎప్పుడు వస్తుంది, బీపీ ట్యాబ్లెట్స్ రెగ్యులరా అనే రోజులు వచ్చేసాయి. అప్పట్లో ఈఎంఐ ఆఎంఐ అని మాట్లాడేది, ఇప్పుడు ఈఎంఐ గురించే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఓకే అబ్బాయి. ఇలా మాట్లాడుకోతే ఎన్నెన్నో కబుర్లు, ఎన్నెన్నో ముచ్చట్లు. సో బిఫోర్ స్టార్ట్ ద ఈవెంట్, లెట్స్ ఇన్వైట్ అవర్ బిలవ్డ్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ అండ్ ఆన్ టు ద స్టేజ్. ఫ్రెండ్స్, మనందరి జీవితాల్లో ఒక షేప్ రావడానికి వీళ్ళందరూ, సో వీళ్ళందరినీ ఈరోజు కలుసుకోవడం నిజంగా మనం చేస్తున్న అదృష్టం. రామకృష్ణ నువ్వు అబ్బాయి గ్రూప్ లో కూర్చో చెప్పలు చేస్తాడు, నాకు తెలియదు. రామకృష్ణ సైలెంట్ అయ్యాడు, కృష్ణ బయటికి వచ్చాడు అంతే. కార్మిక సోదరులారా ఏకం కండి, మహేష్ సార్ న్యాయం చేస్తారు మీకు. ప్రిన్సిపల్ సార్ అడుగుతున్నారు, ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకైనా పనిష్మెంట్ ఇచ్చారా, వాళ్ళు నిల్చొని ఉన్నారు అంటున్నారు. మీ ఇష్టం. బ్యాక్ బెంచ్ కదా వేడు, ఎట్లయినా నువ్వు కూర్చున్నా నిల్చున్నా అప్పుడు సేమే. సో మన హ్యాండ్ రైటింగ్ కరెక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు, మన మిస్టేక్ కరెక్ట్ చేసిన వాళ్ళు, మన ఫ్యూచర్ కరెక్ట్ డైరెక్షన్ కోసం నడిపించిన వాళ్ళు మీరు. ఇవాళ మనం ఈ స్టేజ్ మీద పిలవడం మనందరి అదృష్టం. సో డియర్ సార్ అండ్ మేడం, మా మిస్టేక్స్ మీ స్టైల్లో మీరు కరెక్ట్ చేసినప్పుడు కొద్దిగా కోపం వచ్చింది, బట్ అది మాకు అర్థమైంది. హార్డ్ టైమ్స్లో మేము ఎలా నిలబడాలో అని మాకు గుర్తు చేసినాయి ఆ రోజు. మీరు మాకు క్లాస్ రూమ్లో సిలబసే కాకుండా లైఫ్లో కూడా ఎలా ఉండాలో వాల్యూస్ నేర్పించిన పెద్దలు. కాబట్టి మీ అందరికీ మరొకసారి శిరసావహించి నమస్కరిస్తున్నారు, శిరస్సు వంచి. రవి నుంచి సార్ వాళ్ళు కూడా
మాట్లాడతాడు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వాళ్ళ మెమొరీలో మనం ఎంతవరకు ఉన్నామో మనం కూడా చూద్దాం ఇప్పుడు. బట్ బిఫోర్ దట్ యాజ్ ఇండియన్ ట్రెడిషన్ జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేద్దాం. దశాననం. ఓం శ్రీ మహాగణపతయే నమః. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం. రియల్లీ ఫ్యాక్ట్ స్పీకింగ్ నిజం చెప్పాలంటే నాకు ఎవరు గుర్తు రావట్లేదు, అది మాత్రం నిజం. అయితే గుర్తుకు వచ్చిన వాళ్ళని చెప్తా, మళ్ళీ మిగతా వాడు ఏమనుకోవద్దు. ఓకే, వీడొకడు గుర్తున్నాడు నాకు, అరే వీడనే అంట. ఓకే, వీడొకడు గుర్తున్నాడు. తర్వాత ఆ ముందర వాడు రవికాంత్ ఒకటి కనబడ్డాడు, వాడు ఒకటి గుర్తుకొచ్చాడు. వీడు గుర్తుకొచ్చాడు, వాడు గుర్తుకొచ్చాడు. ఇక పోతే ఆ అమ్మాయి కొద్దిగా గుర్తుకొచ్చింది, ఆయిషా. ఆ అమ్మాయి గుర్తుకొచ్చింది. ఈ అమ్మాయి ఎలాగో సరే తెలుస్తుంది కొంచెం, అంటే ఫేస్ గుర్తుపెట్టాను. మిగతా వాళ్ళు ఇందాక నుంచి నువ్వు నిలబడ్డావు. మానసనేనా? కీర్తియా? ఓకే ఓకే. ఇంకా మానస టీచర్ అమ్మ రాలే అనుకుంటా, కాదా? సరే నాన్న, ఏమనుకోద్దు. మిగతా వాళ్ళు కొంచెం మీ పేరు ఏమైనా ఫోటో చిన్నప్పటి ఉంటే చూపిస్తూ మాట్లాడితే మేము గుర్తుపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మా స్పీచ్ ప్రాజెక్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు ఇప్పుడు 25 సార్లు కలిసాం కాబట్టి మీ పేరు చేసిన ఉద్యోగం సార్ మాట్లాడుతున్నాడు మీకు చెప్తే మాకు అసలు హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు అందరూ మాట్లాడిన తర్వాత మేము మాట్లాడే మాకు సభ్యంగా ఉంటుంది. ఈ క్లాస్ రూమ్ కాదండి, క్లాస్ రూమ్ అయితే 25 కాబట్టి ఫస్ట్ ఒక బాయ్ ఒక గర్ల్ అలా అయితే బాగుంటుంది, ఎవరికి భయం ఉంటుంది. ఒక బాయ్ ఒక గర్ల్ ఇప్పుడు మీరు జస్ట్ మనలో అయిపోతుంది. మీరు అయిపోయిన తర్వాత స్పీచ్ ఇస్తే బాగుంటుంది. ఓకే, మేము కూడా మాకు అంటే చెప్పంటే మీకు చాలా గుర్తు రావట్లేండి, సిలోజికలే కదా. సో ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ బాయ్ సైడ్, మీ పేరు మీ ఫ్యామిలీ ఏం చేస్తున్నారు? సార్ మీరు వచ్చారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఫస్ట్ మీరు పిల్లలు మీరు పర్సనల్ మీరు మాట్లాడండి, మీ అనుభవాలు, మీరు మాతో పంచుకున్న అనుభవాలు, మీ స్కూల్ అనుభవాలు, శాంతినికేతన్లో మీరు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫస్ట్ వరుసగా చెప్పండి. చెప్పినాక ప్లీజ్ స్టాండ్ ఫర్ ప్రేయర్. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం
వందే మాతరం. ప్లీజ్ గా అనురాధ. నా పేరు అనురాధ. నేను శాంతినికేతన్ స్కూల్లో 8th క్లాస్ వరకు చదువుకున్నాను. నేను ఇప్పుడు యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ డిజైనింగ్ కూడా చేస్తాను లిటిల్ బిట్ అంతే. మీ ఆయన కూడా ఏం చేస్తానో చెప్తున్నాం. అంత బాగానే ఉంది. ఏదో ఇక్కడ ఏదో చిన్న లోపం అనిపించట్లే. ఒక్క పాత ఇన్సిడెంట్ ఒక్కటి గుర్తు చేసుకుని చెప్పండి. చాలా ఉన్నాయి కదా, ఒక్క ఇన్సిడెంట్ గుర్తు చేసుకుని చెప్పండి. లలిత మ్యామ్ మై మోస్ట్ ఫేవరెట్ టీచర్. యాక్చువల్గా నాకు స్కూల్కి రాకముందు మ్యాథ్స్ అంటే చాలా భయం ఉండేది. టీచర్ వల్ల నాకు లైఫ్ టర్న్ అయిపోయింది. మ్యాథ్స్ అంటే ఇంత ఈజీనా అనేది తెలిసిందన్నమాట. అండ్ మహేష్ సార్ నాకు ఫస్ట్ ప్రైజ్ సారే ఇచ్చారు. హాఫ్ ఇయర్లీలో ఇంగ్లీష్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. దానివల్ల చాలా తీసుకురా ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఫస్ట్ నుంచి కూడా 10th వరకు శాంతినికేతన్ స్కూల్లోనే చదువుకున్నాను. చాలా మెమోరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసిన వారికి ఫస్ట్ ఒకసారి క్లాప్స్. ఏంటంటే మనం అందరం వచ్చి కూడా దీన్ని ఇంకా సక్సెస్ చేసినందుకు మనందరి కోసం మరొకసారి ఆఫ్టర్ 10th తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అట్లా నేను చదువుకోలేదు. కానీ నేను చదువుకోకుండా నా పిల్లలు చదువుకున్నారండి. మా పాప వచ్చేసి బీటెక్ అగ్రికల్చర్ కంప్లీట్ సార్, జాబ్ చేస్తుంది. బాబా వచ్చేసి బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాడు. ఓకే సార్, మాకు అగ్రికల్చర్ సార్. అమ్మ వాళ్ళ ఇంటి పేరు కొడాలి. మ్యారేజ్ అయిన తర్వాత చెన్నుపాటి. ఓకేనా. మా ఆయన పేరు భిక్షపతి. నాకు ముగ్గురు, ఒక పాప, 2 బాబు. పాప బీటెక్ సెకండ్ ఇయర్, బాబు MBBS సీటు వచ్చింది. అండ్ మా ఆయన గవర్నమెంట్ జాబ్, ఏది మన ఎంజం అదే శాంతినికేతన్ హై స్కూల్లో 7th నుంచి 10th వరకు ఉన్నాను. బోర్డ్ ఎగ్జామ్ టు బోర్డ్ ఎగ్జామ్. మీరు బస్సులో సగం సీట్లు లేడీస్కే, వాళ్ళే ముందు స్పీచ్లో కూడా వాళ్ళేనండి. బాయ్స్ ఎక్కారు, ఒక బాయ్ అయితే బాగుంటుంది కదా, అందరూ వాళ్ళు ఎక్కారు కదా. నెక్స్ట్ ఫ్రమ్ బాయ్ సైడ్ ఒక బాయ్ ఒక లేదా బాగుంటుంది, అందంగా ఉంటుంది. నా పేరు సంధ్యా పిసే. నేను 9th and 10th శాంతినికేతన్లో చదువుకున్నాను. మళ్ళీ 4th 1 year చదువుకున్నాను. థ్యాంక్ యూ అందరికీ, మీ టీచర్స్ అందరికీ. ఎందుకంటే తెలుగు మీడియంలో చదివినా కూడా ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే ఫౌండేషన్ ఈ స్కూల్ నుండే వచ్చింది. నేను ప్రజెంట్లీ ఇస్రోలో వర్క్ చేస్తున్నాను. 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. మా హస్బెండ్ బిజినెస్ హైదరాబాద్లో వెల్ సెటిల్డ్ ఉన్నాం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ అందరికీ. ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసి మమ్మల్ని మోటివేట్ చేసింది రిపబ్లిక్ డే రోజు వీళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళి వీడియో కాల్ చేశారు. ఇన్ని ఇయర్స్ నుండి అనుకుంటున్నాం కానీ అది ఎప్పుడు మెటీరియలైజ్ అవ్వలేదు. రిపబ్లిక్ డే రోజు వీళ్ళు వెళ్ళి వీడియో కాల్ చేస్తే ఇంకా అందరికి మోటివేట్ అయ్యి దీని వెంట చాలా మంది వర్క్ చేశారు. కోర్ టీమ్ ఎవరో నాకు ఇంకా అంటే అందరు తెలీదు. అనురాధ, వీళ్ళిద్దరు, వినయ్, ఇంకా చాలా మంది ఎవరు నాకు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు కానీ అందరికీ థ్యాంక్స్.
మళ్ళీ ఇట్లే కలవాలి అట్లీస్ట్ 5 years ఇంటర్వెల్స్ లో అలా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, అందరికీ నమస్కారం. అరే సంతోష్ తప్పకుండా తప్పకుండా. అరే కాదురా, ఇంత గ్రూప్ గ్యాదర్ కావడానికి నీ ఎమోషనల్ మెసేజే కారణం కాబట్టి మొత్తం అంత సమయం లేదు వినయ్. మెసేజ్ చెప్పింది అయితే వాడు One minute, please. Let him speak. గౌరవనీయులైన ఉపాధ్యాయులు, ముందుగా ఓకే, గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. సో ముందుగా 2 మాటలు గురువు మా ఉపాధ్యాయుల గురించి చెప్పాలనుకుంటున్నాను. కోరిక 4 మాటలు కాదు, అటు పక్కన చూస్తున్నా అసలుకే వైబ్రేషన్ అది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు కొట్టలేరా? ఒక్క నిమిషం. సో గురువులు మన ఉపాధ్యాయులందరూ మనకు చదువు అనేది కాకుండా చదువుతో పాటు క్రమశిక్షణ ప్లస్ సంస్కారాన్ని కూడా నేర్పించారు. సో దాన్ని అన్ని కలిపితే ఒక జ్ఞానాన్ని మనకు అందించారు. సో ఆ జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకొని మన జీవితాల్లో ముందుకు సాగుతున్నాం. సో దానికి వాళ్ళకి అందరికీ కృతపూర్వకంగా మరియు పాదాభివందనం తెలియజేస్తున్నాను. సో నా పేరు వచ్చేసి సంతోష్. మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు 25 years మళ్ళీ బ్యాక్ వచ్చిందేమో. టైం మిషన్ లో ట్రావెల్ చేసి 25 years బ్యాక్ వెళ్ళానేమో అనిపిస్తుంది. ఉపాధ్యాయులు మీరు చూస్తుంటే అలాగే ఉన్నారు. ఉపాధ్యాయులు కూడా ఎంతో మోటివేషన్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆ అవకాశం వస్తే తప్పకుండా. అదే ఫీజు అంటారా? అదే ఫీజు అయితే ఓకే. అందరికీ దయచేసి ఒక 1 minute కంప్లీట్ చేస్తాను. నా పేరు సంతోష్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నాను విటలియం టెక్నాలజీస్లో. సో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాను. సో నాకు 2 పిల్లలు హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నాం. సో ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన దీప్తి వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా మోటివేషన్ తీసుకొచ్చి రాజు సార్కి, మహేష్ సార్కి, వాసు సార్కి, సార్కి, ఉపాధ్యాయులందరికీ వాళ్ళు చెప్పాలి. ఒక మాట చెప్తే చాలు, మేము తప్పకుండా వస్తాము, మిమ్మల్ని ఆశీర్విస్తాము అని ఎంతో మోటివేషనల్గా, ఎంతో అది కనెక్టెడ్గా చెప్పారు. మనస్ఫూర్తిగా మేము ఎలాగైనా వస్తామని చెప్పి వాళ్ళ ఉపాధ్యాయులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. చెప్పడానికి మన టీచర్స్ అందరూ రావడం, అందరూ గ్యాదర్ కావడం, అసలు ఈ రోజు ఇలా వస్తుంది అనుకోలేదు. నా పేరు పూర్ణచందర్, ఆకార పూర్ణచందర్. నా పేరు ఆకార పూర్ణచందర్. చెప్పండి. రూల్ నెంబర్ గుర్తులేదు బాబు. 10th class సర్టిఫికేట్ చూసి చెప్తారు తర్వాత మీకు. I am working as a software employee and I am leading India team across the globe. And apart from that, I also lead online trainings across the globe. So that is about my corporate experience. And coming to the other things, ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ కావడానికి చాలా మంది కష్టపడుతున్నారు.
సో వాళ్ళందరికీ కూడా నా స్వేర్స్ గురించి పాలన చేస్తున్నాను. ఎందుకంటే అందరినీ పిలిచి కాల్ చేసి ఒక్కొక్కరికి ఇండివిజువల్గా కాల్ చేయడం అనేది చాలా టఫెస్ట్ జాబ్. అయినో ఎన్నిసార్లు కాల్ చేశారు, ఎంతమంది కాల్ చేశారు అయినా ఇవ్వండి. సో మరొకసారి అందరికీ పాదాలు చేసేసుకున్నాను. కిండర్ గార్డెన్ అది ఇది అన్నారు, బట్ నేను తెలుగులో చెప్పాలంటే నేను శిశు నుంచి శాంతినికేతనే 7th 8th మా డాడీ పుష్ వల్ల నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళి మళ్ళీ శాంతినికేతనే రావాలి అని చెప్పి 9th 10th మళ్ళీ వచ్చాను. సక్సెస్ఫుల్గా కష్టపడి శివశరణ్ సార్ చెప్పిన మ్యాథ్స్, మన మహేష్ సార్ చెప్పిన ఇంగ్లీష్, వెంకట్ సార్ వెళ్ళిపోయారు బయాలజీ, రాజు సార్ సారీ సార్ నాకు సబ్జెక్ట్ మర్చిపోయాను, సోల్ సార్ ట్యూషన్కి వెళ్ళాను, ఫిజిక్స్ బట్ రాజు సార్ చెప్పిన సబ్జెక్ట్స్ డెఫినెట్గా మాకు లైఫ్లో హార్డ్ టైమ్స్లో ఎట్లా నిలబడాలి, మనల్ని ఎలా రూపుదిద్దుకోవాలి అని హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. కరెంట్లీ వర్కింగ్ యాజ్ హెచ్ఆర్ ఇన్ వెల్స్ కన్సల్టింగ్ ఎనలిటిక్స్. మా హస్బెండ్ కూడా సేమ్ అదే కంపెనీలో బిజినెస్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నారు. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న పాప ఇప్పుడు 10th. మళ్ళీ నాకు సర్కిల్ బ్యాక్ టు 10th కష్టాలు గుర్తొస్తున్నాయి. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవరీవన్, ఐ థింక్ ఇంకా మన ఫ్రెండ్స్ ఒక 15 to 20 పీపుల్ మాట్లాడాలి. కొద్దిగా క్లుప్తంగా మాట్లాడి తొందరగా ముగిస్తే మనం then we will listen to our sirs and their experience. పునూరి దీప్తి. గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నేను జయముఖి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను. మా వారు టాటా ఏజీలో క్లస్టర్ హెడ్గా ఉన్నారు. నాకు 2 పిల్లలు, ఒక బాబు పాప. బాబు +1, పాప 4th స్టాండర్డ్. థ్యాంక్ యూ. గోరక్ష నమో పరమాత్మ. నా పేరు శ్రవణ్ కుమార్. నేను 3rd క్లాస్లో మన స్కూల్లో చదువుకున్నాను. మా డాడీ ఆర్మీ కాబట్టి మళ్ళీ నార్త్ ఇండియాకి వెళ్ళిపోయి మా డాడీ రిటైర్ అయ్యాక మళ్ళీ 9th చదువుకున్నాను. మళ్ళీ 10th మళ్ళీ శాంతికిరణ్ స్కూల్ నుంచి నవోదయ స్కూల్లో చదువుకున్నాను. నేను ఎల్పీ కాలేజ్ అయిపోయింది. దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసినాను అక్వేరియం సార్. ఒక 5 years అక్వేరియంస్ బిజినెస్ స్టార్ట్ చేసినాక మళ్ళీ అదే బిజినెస్ కంటిన్యూ చేస్తున్నా. 2012లో మ్యారేజ్ అయింది. నా వైఫ్ పేరు సింధు. 2 పిల్లలు నాకు. మ్యారేజ్ అయింది. నాకు 2 మగ పిల్లలు సార్. పెద్ద ఆయన పేరు శాస్త్ర, చిన్న ఆయన పేరు రుద్ర. అండ్ ఇప్పుడు నేను స్కంద ఇండస్ట్రీస్ అని ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను సార్. రాంపూర్లో ఉంది నాది ఇండస్ట్రీ. కంప్లీట్ ఇంటీరియర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను సార్. నేను ఇప్పుడు వెల్ మంచిగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. శిరస్సు మంచి పాదాభివందనాలు. నా పేరు ఆయిషా సార్. నేను శాంతినికేతన్ స్కూల్లో 6th to 10th చదివాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ ఎట్ జీజేసీ బాయ్స్ మైపాడు. My husband is also mathematics teacher at KSA. I have 2 children, a baby and a boy. Papa 8th class, Babu 2nd class lo చదువుతున్నాడు. And I am well settled in Warangal. నెక్స్ట్. ముందుగా గౌరవనీయుల ప్రిన్సిపల్ సార్కి, మేడమ్స్కి, సార్స్కి నా పాదాభివందనాలు. మా హస్బెండ్ ఏమో గోపీకృష్ణ. 2 అబ్బాయిలు నాకు. పెద్ద అబ్బాయి +2 అవుతుండ్రు, చిన్న అబ్బాయి 8 అవుతుండ్రు. మా వారికి బిజినెస్లో అన్నిట్లోనే సపోర్టింగ్గా ఉంటా, అన్ని చూసుకుంటా. సార్లతోటి మేడలతోటి చాలా స్వీట్ మెమోరీస్ ఉంటాయి, కానీ ఇప్పుడు ఏం చెప్పలేము. వాసంతి మేడం అంటే చాలా భయం. సోమేశ్వర్ సార్ అంటే సోమేశ్వర్ సార్ కూడా చాలా అంటే చాలా మాకు చదువులో చెప్పిండ్రు, గెటాన్ చేసిండ్రు. మిగిలిన సార్లందరితో కూడా చాలా ఉన్నాయి, కానీ వాసంతి మేడం తోటి చాలా, పండుతోటి చాలా. ఇంకా వి మిస్ యూ మాను పాపం వస్తా అనుకుంది, తనకి రావడం కుదరలేదు. ఓకే, అందరికీ థ్యాంక్ యూ మేడం. నా పేరు వజ్రపల్లి చైతన్య. నేను 5th నుంచి 8th వరకు చదివాను శాంతినికేతన్లో. మహబూబాబాద్లో ఉంటున్నా. 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న అమ్మాయి 10th. బిజినెస్ మా వారిది, దాంట్లో సపోర్టింగ్గా ఉంటా. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెలిశెట్టి జయశ్రీ. నేను
మీకు శ్రవణ్ సార్ ఐడియా ఉండొచ్చు, వాళ్ళకు మేనకోడనండి నేను. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. బాబేమో 10th క్లాస్, పాపనేమో 8th క్లాస్. సార్ నాకు మహేష్ సార్ తోటి బాగా కొంచెం ఎక్కువ అండి. సార్ బాగా జోక్గా చెప్పినారు. మీకు గుర్తుందా సార్, మొత్తం 5 కాయిన్స్ తోటి అటు ఇటు తిప్పేసి ఒక సెట్ చేయించేవాళ్ళు. అది బాగా ఇంకా గుర్తుంది. మా పిల్లలకు కూడా నేను అదే ఇచ్చా టాస్క్, ఒకసారి ఫిల్ చేయమని. బట్ ఎవరు చేయలేదు. మీరు తర్వాత మాకు ఆన్సర్ చెప్పి మాకు అట్లనే గుర్తుండిపోయింది. సో మీకు గుర్తుందో లేదో, నాకు మాత్రం ఆ ఇన్సిడెంట్ బాగా గుర్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ హాయ్. ప్రిన్సిపల్ సార్, మేడం నమస్కారం. సార్స్ అండ్ టీచర్స్ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రాజేష్. నేను 9th and 10th జాయిన్ అయ్యాను. కరెంట్లీ వర్కింగ్ యాజ్ సిస్టమ్ అడ్మిన్ HSBC హైదరాబాద్. సార్ లెక్కలు అయితే బాగానే గుర్తుంది, లెక్కలు బాగానే తెచ్చుకున్నాను. వాసంతి మేడం పద్యాలు ఫస్ట్ పీరియడ్ క్లాస్ టీచర్ అందరినీ ఇవి పద్యాలు అబ్బాయి అనేది ఇవి గుర్తున్నాయి. లేట్గా వస్తే నిల్చోబెట్టేది గుర్తున్నాయి, బాగానే గుర్తున్నాయి. 10th క్లాస్ అనేది చాలా మెమొరబుల్, ఎస్పెషల్లీ అందరికీ మెమొరబుల్. ఆ తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మాయి పెళ్ళైందని హాయ్ ఆల్, ప్రవీణ్ వెల్చారా. స్కూల్లో ఉన్నాను. నా పేరు ప్రవీణ్. 6th to 10th క్లాస్ శాంతినికేతన్ స్కూల్ చదివాను. ఇప్పుడు ప్రజెంట్ MSN లాబొరేటరీలో ఫార్మాసిటికల్లో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. R&D కంప్లీట్ కెమిస్ట్రీ బేసిక్. సో ఇప్పుడు నాకు 2 పిల్లలు, ఒకరు 8th క్లాస్, ఒకరు 7th క్లాస్. నెక్స్ట్ గర్ల్ సార్. దగ్గర పెట్టి మీ పేరు, ఇంటి పేరు చెప్పు. నా పేరు మంద శివకుమార్. 7th, 8th, 9th, 10th శాంతినికేతన్లోనే చదువుకున్నాను. మంద శివకుమార్ సార్, మంద శివకుమార్. 7th, 8th, 9th, 10th శాంతినికేతన్ చదువుకున్నా. ఇక సపరేట్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మా క్లాస్ టీచర్ శైలజ మేడం, తర్వాత వాసంతి మేడం. ఇక చాలా మెమరీస్ ఉన్నాయండి. నాకు 2 పిల్లలు, 2 బాబులే. థ్యాంక్ యూ సార్. క్లాస్లో ఒక డిస్ప్లే ఉంటుంది కొండ. నేను 8th to 10th శాంతినికేతన్లో హ్యాపీ ఉన్నా. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణీత. నా పేరు కంటే నన్ను అందరూ దేవరకొండ అని తెలిసిందే ఎక్కువ స్కూల్ మొత్తం. నాకు వసంత టీచర్ పద్యాలు చదవమంటే మాత్రం నోరు అస్సలు తిరిగేది కాదు. కింద కూర్చున్నప్పుడు క్లాస్లో బాగానే ఉండేదాన్ని, మేడం నిలబెట్టినప్పుడు మాత్రం అస్సలు వచ్చేది కాదు. ఇంకా సోమసార్తో నాకు ఒకటి ఉండేది. ఎలా అంటే నేను బుక్స్ అస్సలు నీట్గా మెయింటైన్ చేసేదాన్ని కాదు. డైరీ అయితే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది. సార్ ఎప్పుడు నన్ను అంటే ఎలా అంటే గమ్ తీసుకురా ఇది పెట్టినాక నేను క్లాస్లో అందరి ముందు పెట్టించేసరికి నీట్గా మెయింటైన్ చేసుకోవడం నేర్చుకున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. బాబు 8th క్లాస్, పాప 1st క్లాస్. మా హస్బెండ్ బిజినెస్, నాకు బిజినెస్. నమస్తే ప్రిన్సిపల్ సార్, మిగతా టీచర్స్ సార్ అందరికీ కూడా పాదాభివందనాలు. నా పేరు తాటికొండ అనుష. నేను 6th to 8th వరకు చదివాను శాంతినికేతన్లో. ఎక్కువ వసంత టీచర్స్ సార్ బాగా అటాచ్మెంట్ ఎక్కువ.
వాళ్ళము రైత శృతి నేను చాలా ఈవినింగ్ ఆ ఏరియా అస్సలు స్కూల్ అయిపోయాక కూడా ఆ ఏరియాలో ఉండకుండా ఉండేవాళ్ళం కాదు, మొత్తం అక్కడే తిరిగేవాళ్ళం ఎక్కువగా. ప్లస్ 26 జనవరి 15th ఆగస్ట్ వచ్చినప్పుడు కూడా బోర్డ్కి కలర్ వేయడము, ఎవరి క్లాస్లో ఏం డెకరేషన్ చేస్తున్నారు, ఇండియా మ్యాప్ గీయడము, సార్ట్లో కలర్స్ వేసి చేయడము, అవన్నీ చేసేవాళ్ళము. నాకు ఇంకా స్వీట్ మెమొరీ ఏంటంటే నేను భర్తమాతగా వేషం వేసేసి ఒక 26 జనవరి రోజు ఇట్లా నిల్చున్నాను క్లాస్ రూమ్లో, అది ఒక స్వీట్ మెమొరీ నాకు. నేను వచ్చేసి ఆన్లైన్ బిజినెస్, మా సార్ వచ్చేసి అండ్ మా హస్బెండ్ వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్లో గవర్నమెంట్ లెక్చరర్. థ్యాంక్ యూ. మీ పిల్లలు చదివే స్కూల్లో మీలా చేశారు చేస్తున్నాడు. వాడు ఈటింగ్ సెక్షన్లో ఉన్నావు వినయ్, వెనకేమో సాగుతుంది గూడుకుంటాను, అవి ఇక్కడ దాకా వస్తాలేవు మరి. ఇప్పుడు దాకా తిన్న దాంట్లో ఏది తినలేదు సార్, టేస్ట్ చేసాం సార్, టేస్ట్ చేసాం సార్. టేస్ట్ బాగున్నాయో లోపలికి, బాగాలేమో బయటికి సార్. జస్ట్ లైక్ శబరియా. ఎస్ సార్. స్కూల్లో ఇంటి పేరు గురించి చెప్పండి, అత్తగారి ఇంటి పేరు మాకు అది గుర్తు. ఇద్దరు అమ్మాయిలు, పెద్ద పాప బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్, హౌస్ వైఫ్. నెక్స్ట్ అసలే వాడు ఆగం పక్షి. హాయ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ముందుగా గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి, మేడం గారికి, మన ఉపాధ్యాయులందరికీ శిరసాభివందనాలు. అందరికీ వసంత టీచర్ అంటే భయం, కానీ ఆ భయంతో కూడిన క్రమశిక్షణ వచ్చిందని అందరూ గమనించుకోవాలి. సోమేశ్వర్ సార్, మహేష్ సార్ నాకు బాగా గుర్తు, ఎందుకంటే వాళ్ళు టెస్ట్లు పెట్టినప్పుడు ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు లైటింగ్ పెన్ అని ఇచ్చేది, దాంట్లో చీకట్లో చూసుకొని మేము చాలా హ్యాపీగా ఫీల్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నేను హౌస్ వైఫ్, నాకు ఇద్దరు పిల్లలు, మాది ఇక్కడ శానిటరీ షాప్, నేను కూడా షాప్లో బిజినెస్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్స్. My name is Ravinder Gita. Sorry. So నేను కరెంట్లీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వర్క్ చేస్తున్న ఆఫ్టర్నూన్ గ్లోబల్ సొల్యూషన్స్లో. అండ్ నాకు ఒక పాప ఒక బాబు. పాప నీకే, బాబు 3rd క్లాస్. ఇంకా అంటే చెప్పండి, నేనేమన్నా అడిగితే నీ అనుభవాలు తీపి గుర్తు లేదు, చేతి గుర్తు చెప్పు. సారు ఈ టీచర్ ఎవరొకరు వాయించుంటారు ఏంటి మేడం, ఒకదేనా పాపం? పాపం అదృష్టవంతుడు, అదృష్టం. అందరి హృదయాలలో ఐఎస్ఏ బ్రాండ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. అమ్ముడు సిక్స్త్ టు 10th వరకు ఈ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత MBA కంప్లీట్ చేసిన తర్వాత TCSలో సాఫ్ట్వేర్ ఇద్దరు బాబులు, ఒక బాబు 6th, ఒక బాబు 6th. నరేష్ మైక్ లేకుండా అక్కడి నుంచి పడ్డది మాట. నాకు ఇద్దరు బాబులు అండి, ఒకరు 6th, ఒకరు 5th చదువుతున్నారు కూడా, ఏకశిలా స్కూల్లో చదువుతున్నారు. మా వైఫ్ కూడా అదే స్కూల్లో ప్రైవేట్ టీచర్ జాబ్ చేస్తుంది. డెవలాగా రమ్మన్నా ఏ పీరియడ్లో కాంపిటీషన్ నాకు బాబు టీఎస్ జాబ్ బిజినెస్ చేస్తున్నాను. నాకు అందరికంటే వాస్తారు బాబు. స్కూల్ అయిపోయిన తర్వాత విషయంలో అసలు ముచ్చట మీరు వినొద్దు, సీక్రెట్ చెప్పు, గర్వం ఉంటుంది కూడా చెప్పాలి సార్. చెప్పు వాస్తారు తర్వాత స్కూల్ తర్వాత మైక్ దగ్గర పెట్టాను ఆయన, ఇట్లా మాట్లాడు. వాస్తారు స్కూల్ అయిపోయిన తర్వాత నాకు వర్క్ ఇచ్చారు 20 lakhs. అది ఎప్పటి నుంచి గుర్తుకుంటారు సార్ మాకు.
హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేస్తాను. ప్రీతి. ఏ ప్రీతి? వి ప్రీతి. ఫస్ట్ వి ప్రీతి. మా సార్ రియల్ ఎస్టేట్ చేస్తారు. సేనా డెవలపర్. ముగ్గురు పిల్లలు. పెద్ద పాప బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న పాప ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్, బాబు 8th. నెక్స్ట్ గర్ల్. నా పేరు ఆశా మాధవి. అక్కడే ఉండాలి, సైలెంట్ ఉండాలి, మీరు వినబడతారు. మా వారు పట్టణంలో జాబ్ నాకు ఇద్దరు బాగా. తమ్మిశెట్టి రాజు. రాజు పిల్లలు సార్, ఇద్దరు కవల పిల్లలు, అమ్మాయిలు ఫస్ట్, ముగ్గురు, ఇద్దరు కవల పిల్లలు ఫస్ట్ 9th క్లాస్ చదువుతున్నారు బుక్కుల్లో. అబ్బాయి వచ్చేసి 6th క్లాస్, ఆక్స్ఫర్డ్ హై స్కూల్. నేను మామూలుగా హెచ్పీ గ్యాస్ దాకా డెలివరీ బాయ్ సార్, హైదరాబాద్లో ఉంటున్నాను, అంబర్పేటలో. నెక్స్ట్ బాయ్స్. హలో సార్, మీరు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి వచ్చినందుకు మీ అందరికీ మా తరఫున ధన్యవాదాలు. 25 years తర్వాత పేర్లు ఎవరెవరికి గుర్తులేవు కానీ పర్సన్స్ అందరికీ గుర్తున్నారు. ప్లస్ ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి 25 years కష్టపడి మన ఫ్రెండ్స్ అందరు ఇవాళ ఇక్కడ కలవాలి అనుకొని వచ్చినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నా పేరు ప్రవీణ్ కుమార్ శ్రీరాములు, అంటే ఎస్ ప్రవీణ్ వి ప్రవీణ్ ఇద్దరే ఉండేది. వి ప్రవీణ్ వాడు, నేను ఎస్ ప్రవీణ్ ఏ సెక్షన్. నాకు ఇద్దరు బాబులు సార్, ఒక బాబు 10th, ఒక బాబు 8th. నేను యాక్సిస్ బ్యాంక్ అగ్రికల్చర్ కోర్సులో వర్క్ చేస్తున్నాను. ప్లస్ మీ గురించి చెప్పాలంటే భయపడేదంటే ఒక వసంత టీచర్ ఒక్కరికి. ఎందుకు అంటే ఫస్ట్ క్లాస్కి రాగానే సిస్టమేటిక్, ఎవరు కాలర్ బటన్ పెట్టుకోలేదు, ఎవరు టై కరెక్ట్ పెట్టుకోలేదు, ఎవడు షూ సాక్స్ వేసుకోలేదు. ప్రతి ఒక్కరు అంటే ఫస్ట్ పీరియడ్ రాగానే ప్రింటర్ ఆఫ్ సైలెన్స్, స్కూల్ మొత్తం సైలెన్స్. మేడం వచ్చిన తర్వాత శైలజ టీచర్ సోషల్ మనకు అంతే కదా వచ్చి మాట్లాడుతుంటే మనకి ఇట్లా కూడా ఉన్నది కదా క్లాస్ మేడం వచ్చి కానీ గుడ్డి కూడా అలా పళ్ళు అవడానికి వచ్చారా మీరు క్లాస్లో ఏం మేనికి వచ్చారా అని చెప్పి ఏదైనా ఒక మన నోట్స్ ఇన్కంప్లీట్ చేసినా ఏం చేసినా కూడా ఒక రోజు నన్ను మన స్టాఫ్ రూమ్ ఉంది, ఐడియా ఉంది కదా, ప్రిన్సిపల్ రూమ్ పక్కనే మన స్టాఫ్ రూమ్, నోట్బుక్ కొనుకొచ్చి ఏడీ అలా మొత్తం నోట్స్ రాగా వాసన టీచర్ అనుషార టీచర్ ఇన్కంప్లీట్ ఉంటుంది. నన్ను మన స్టాఫ్ రూమ్లో కూర్చోబెట్టి బుక్స్ కొనిచ్చి నాతో కంప్లీట్ చేయించింది. ప్రిన్సిపల్ మేడం ఏమో ఎప్పుడు రౌడీ అని చెప్పారు, అవే రౌడీ అంటే ఒకసారి మనకి ఏంటంటే 10th క్లాస్ పిల్లలు సైకిల్ అన్ని లైన్లో పెట్టేయాలి డైలీ ప్రేయర్ ముందు మనకు, అదొక డ్యూటీ ఉండేది. నేను పెట్టిస్తూ ఉంటే పడిపోయాను. దాని గురించి 8th క్లాస్ వాళ్ళకి నాకు కొంచెం గొడవ చిన్న డిస్కషన్ అయింది. అదే రౌడీ అప్పటి నుండి నేను అది కంటిన్యూ చేసి సార్ అందరూ గుర్తున్నారు. అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇక ముఖ్యంగా అంటే భయపడేది తర్వాత రిజల్ట్ ఇచ్చిన తర్వాత వాసు సార్ అప్పుడు మాకున్న మేము సార్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ. ప్లీజ్ చెప్పేది వినండి. వాళ్ళు 20 సంవత్సరాల తర్వాత కలుసుకుంటారు, మేము వెళ్ళాక మేము ఆడుకోండి. నాకున్న ముద్దు పేరు ఆగంబతి. ముద్దు పేరు చూసావా? తీసుకున్నాడు అన్నయ్య ప్లీజ్ కరెక్ట్ ప్లీజ్. ఎస్ ఎస్ అంటే అదే ఆలోచిస్తాను. అంటే ఉన్నప్పుడేమో అందరితో అంటే నా భయం ఏంటంటే ఇంతమంది చూసి మాట్లాడలేకపోతున్నారు, భయపడుతున్నారు. బాగా బిస్కెట్లు వేస్తాడు, మీకు తెలుసు కదా. వినాలి నేను చెప్పిన
చెప్తాడు. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్స్ టు ఆల్ అండ్ మై సెల్ఫ్ ఇస్ వినయ్. సారీ, నేను వినయ్ తాడిపల్లి, తెలుగు మీడియం, శాంతినికేతన్ హై స్కూల్, 2nd క్లాస్ టు 10th క్లాస్, పిన్నవా స్ట్రీట్, 2nd క్లాస్ టు 10th క్లాస్. ప్లీజ్ ఆల్రెడీ సెక్షన్ కూడా ఉంది ప్లీజ్. స్టిల్ నాకు బాగా గుర్తు, 2nd క్లాస్ లో నేను జాయిన్ అయినప్పుడు నేను కలిసిన ఫస్ట్ పర్సన్ భారత్. కొంచెం భయంగానే వచ్చాను నేను స్కూల్కి. అప్పటిదాకా ఇంటి పక్కన స్కూల్ ఎంజాయ్ చేశాను, భయం పెట్టలేదు, అందరితో మింగిల్ అవుతూనే వచ్చాను నేను. థ్యాంక్స్ టు యురా. స్టిల్ అంటే దేవన్ ఎవరికైనా డిఫికల్ట్ అయ్యింది నాకు కూడా మాట్లాడినారా మీరు? లాస్ట్ ఓటర్ ఫంక్షన్ చెప్పండి. చెప్పే విధానం ఓటర్ ఫంక్షన్ కానీ వాడిని మాట్లాడిస్తలేరు కానీ అదొక టార్గెట్ పెట్టుకుంటాను. వినయ్ ఎట్లైనా మాట్లాడిస్తాను, వాడు చెప్పిందే చెప్తాను కాబట్టి నువ్వు లాస్ట్ చెప్పండి. కానీ అని తాటికొండ కాదురా, తాటిపల్లి, తాటికొండ అనుష. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ గ్యాదర్ చేసినటువంటి 2 people. The things has started by the 3 people and the Ravika. Really I'm thankful to all these 4 and thankful to everybody. Because of all together, today the program is grand success. మొత్తం తెలుగులో ఎప్పుడు దుబాయ్ నుంచి రాలే ఇక్కడికి, ఎక్కడ ఉన్నా ఆఫీస్లో ఉన్నాం. తెలుగు మొత్తం మర్చిపోయినా. తెలుగు రావాలంటే ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సమావేశాన్ని ప్రిపేర్ చేసినందుకు కాదు, పని చేద్దాం వినయ్. సీరియస్ మనకు పేపర్ మీద రాసి చిట్లు కొట్టారు సార్. తర్వాత లాస్ట్ వాళ్ళు మనకి 50 మంది పని చేస్తారు, వాళ్ళందరికీ చెప్పి ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ లేదు వీళ్ళందరి ముందు దాసోహం బాగా చెప్తాడేమో. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. చెప్తున్నాం కదా, అంటే ఈ రోజు ఇది రియల్లీ వెరీ డిఫికల్ట్. ఆఫ్టర్ 25 years రియల్లీ వీ హ్యాడ్ ఎ గెట్ టుగెదర్ బికాస్ ఆఫ్ దీస్ 3 people, రవికాంత్ అండ్ all you people. రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మోర్ ఓవర్ మన జర్నీ స్టార్ట్ అయింది ఎక్కడి నుండో, అండ్ ఈ రోజు ఒక్కొక్క డిఫరెంట్ డిజిగ్నేషన్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాం. కానీ అందరూ ఇంత పెయిన్ తీసుకొని, ఇంత టైం తీసుకొని ఇక్కడ దాకా రావడం రియల్ వెరీ హ్యాపీ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి గెట్ టుగెదర్స్ ఫర్దర్ మళ్ళీ జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ఇదివరకు ఆల్రెడీ ఒకటి జరిగింది, దట్ ఈస్ డన్ బై అమర్ యాజ్ వెల్ as హరి, సంతు, ఆల్ దీస్ పీపుల్ లోకల్ ఎవరైతే ఉన్నారో. నెక్స్ట్ కూడా మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఎప్పుడైనా ఇంకొక 1 year 2 years మళ్ళీ ప్లాన్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ప్లీజ్ ప్లీజ్ చెప్పడం కష్టం, ఈజీరా, కానీ అది ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అది ఎంత కష్టమో లాస్ట్ ఆల్మోస్ట్ కొద్దిగా చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్. భరత్ కాక అంటే రాజ్ గోపాల్ వాళ్ళ తమ్ముడుగానే ఎక్కువ తెలుసు స్కూల్లో, సార్లకు కానీ అందరికీ. కానీ మా అన్నయ్య రాజ్ గోపాల్, ఆ విధంగానే అందరికీ తెలుసు. నేను ప్రజెంట్ వరంగల్లోనే డాక్టర్స్ కాలేజ్లో ఉంటున్నాను. మా వాస్ వాళ్ళ పక్కన అంటే మా ఇల్లు కూడా. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ సార్ అండ్ మన స్టాఫ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఇందాక వినయ్ అన్నట్టు అందరు చాలా పెయిన్ తీసుకొని ఎంత దూరం వచ్చింది, పేషెంట్స్తో ఎంతసేపు ఉన్నారు. ఇక్కడ
పాట అయిపోతే మాట్లాడు. పాట అయిపోతే ఈ పాట ఏంటంటే అందరికంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నాకే ఎక్కువ మెమరీస్ ఉన్నట్టు అనిపిస్తుంది. ముక్కు పట్టుకొని కొట్టేటోని కదా సో జోక్స్ అబ్బాయి నేను గుర్తుపట్టకపోవచ్చు. నా పేరు రవికాంత్. సో నేను 4th క్లాస్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నాకు అందరికంటే ఎక్కువ ధైర్యం ఇచ్చింది మన వినయ్. సో 4th నేను ఫస్ట్ డే జాయిన్ అయినప్పుడు మా అమ్మతో వినయ్ అంటే మీరేం భయపడకండి రవికాంత్ నేను చూసుకుంటా మీరు వెళ్ళిపోండి అని. వినయ్కి భరత్ ఫస్ట్ నుంచి ఎట్లా నిలబడ్డాడో నాకు వినయ్ అట్లా నిలబడ్డాడు. సో అప్పటి నుంచి అందరూ మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. నాతో ఇబ్బంది పడ్డ వాళ్ళు కానీ నాతో ఫ్రెండ్గా ఉన్నారు కానీ తిట్టుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు అందరూ నాకు వచ్చారు. సో అందరికీ స్పెషల్ సో 4th క్లాస్ నుంచి గుర్తు చేసుకుంటే మన ఫ్యాకల్టీలో మనకి అందరికీ అసోసియేట్ ఉన్న వాళ్ళలో లలిత టీచర్ అండ్ సావిత్రి టీచర్ మన అందరికీ గుర్తు బాగా, నాగేశ్వర్ సార్ కూడా. సో వాళ్ళందరి కోసం ట్రై చేస్తే నెంబర్స్ దొరకలేదు. లాస్ట్లో లలిత టీచర్ థ్యాంక్ యూ ఫంక్షన్ పోస్ట్ పోన్ చేసుకొని మరి ఈవెంట్కి వచ్చారు. 4th నుంచి మనం 7th 8th వెళ్తే మనకి తెలుగు చెప్పిన వసంత టీచర్ ఇక్కడే ఉన్నారు. మనం ఏమైనా పద్యాలు మర్చిపోతే బొక్కలు ఈడ్చిపడేస్తా అని చెప్పి తెలుగులో తక్కువ మార్కులు వస్తే అందరినీ కంట్రోల్ చేసి లైన్లో పెట్టి చదివించారు. సో థ్యాంక్ యూ సో మచ్ టీచర్. హిందీ చెప్పిన సురేఖ టీచర్ మనకి ఇక్కడ లేరు. ట్రై చేశాము బట్ ఆమె కాంటాక్ట్ నెంబర్ దొరకలేదు. వసంత టీచర్ మీకు బంధువేనా? అయినా కూడా పనిష్మెంట్ ఇచ్చిందా? టీచరే తమ్ముడు. సో హిందీ చెప్పిన సురేఖ టీచర్ రాలేకపోయారు. మనకి ఇంగ్లీష్ చెప్పిన నందగోపాల్ సార్ కాంటాక్ట్ నెంబర్ దొరకలేదు. మ్యాథ్స్ చెప్పిన శివచరణ్ సార్ ఇక్కడే ఉన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫిజిక్స్ అండ్ బయాలజీ టీచ్ చేసిన అశోక్ సార్, వెంకట్ సార్ అండ్ రాజు సార్. ఈవెంట్ మనం ప్లాన్ చేసుకున్న దగ్గర నుంచి మనకంటే ఎక్కువ ఇంట్రెస్టెడ్గా వాళ్ళే మనతో ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు. సార్ వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి మనం ఎక్కడున్నా తగ్గుతున్నామా అన్నంత భయం అయింది. వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తే ఈవెన్ నిన్న రాత్రి కూడా రాజు సార్ కలిసి అలాగే మహేష్ సార్ కూడా నాకు ఫోన్ చేసి ఈవెంట్ గురించి మాట్లాడి సక్సెస్ చేయాలి, మీరు అందరూ వస్తున్నారు, మేము కూడా వస్తామని చెప్పి సపోర్ట్ చేశారు. మహేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ సార్తో మనకున్న అసోసియేషన్ ఏంటంటే సెక్షన్స్ వేరుగా ఉన్నప్పుడు January 26th సోమేశ్వర్ సార్ ఒక పాట రాశారు. సార్ గుర్తుందో లేదు చెప్తారా? ఒక లైన్ చెప్తారా ఎవరైనా? రిపబ్లిక్ డేకి సోమేశ్వర్ సార్ ఒక బయాలజికల్ సైన్స్ చెప్పిన అశోక్ సార్ మనందరినీ అప్పుడు అలా కొట్టుండకపోతే ఇప్పుడు ఇలా మాట్లాడుండకపోయే వాళ్ళం మనం. సార్ మీరు మమ్మల్ని అందరినీ దారిలో పెట్టారు. అప్పుడు కాస్త నొప్పి అనిపించినా ఇప్పుడు హాయిగా ఉన్నాం సార్. సో మనకి సోషల్ టీచర్ శైలజ టీచర్ ఇలా కనుక చదివితే పాస్ అవ్వడం కష్టం అని అప్పటి నుంచి టీచర్ మిస్ అవుతున్నాం. ఎక్కడ ఉన్నారో టీచర్ కూడా ఉంటుంటే బాగుండేది. వీళ్ళందరితో మనకున్న మెమరీస్తో ఇక్కడ వరకు వచ్చాము. ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఇంకా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతామని ఎక్స్పెక్ట్ చేస్తూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.